హలో ఆల్, నేనైతే ఈరోజు పాలల పోపు చేసిన. ఈ రెసిపీ అయితే మా ఆయనకైతే మస్తు ఇష్టం. ఎట్లా అంటే ఆయన ఫుల్ లైక్ చేస్తాడనమాట ఈ రెసిపీని. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీరా వేసి ఫ్రై అయ్యాక నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోండి మీ కారానికి సరిపడా. పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్, కరివేపాకు, నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసుకోండి. మా ఆయనకి ఎండుమిర్చి వేస్తే బాగా ఇష్టం అనమాట. నెక్స్ట్ దాని తర్వాత అందులో పసుపు వేసి కలుపుకోండి. కలుపుకున్నాక నెక్స్ట్ శనగపిండి వేసుకోవచ్చు. ఇందులో 2-3 టైప్స్ వెరైటీస్ ఉంటాయండి. నేనైతే శనగపిండి వేస్తున్నా ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా పెసరపప్పు నానబెట్టింది వేస్తారు, పుట్నాల పొడి వేసుకోవచ్చు, ఏవైనా మన ఆప్షన్ అనమాట. నెక్స్ట్ దీనిలోకి వాటర్లో తడిపిన పాలలు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత పాలలు తడుపుకొని పెట్టుకొని అవే వేసుకొని కలుపుకోవడమే. చాలా ఈజీ రెసిపీ అండి. టిఫిన్ అయితే చాలా మస్తు ఫాస్ట్ అయిపోతుంది ఈ రెసిపీ చేస్తే. మనకి తొందరగా 10 నిమిషాల్లో స్నాక్ అయిపోతుంది, 10 నిమిషాల్లో టిఫిన్ అయిపోతుంది ఈ రెసిపీతోని. కొంచెం లైట్గా పల్లీలు ఫ్రై చేసుకున్నవి ఇందులో వేసి మిక్స్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ అయితే తెలంగాణ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి.